ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడు 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 సర్వోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాలమునైనా మీ కుమారులు మీ కుమార్తెలైన మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించి ఉన్నాము, గణపరిచి ఉన్నాం ప్రభు. ఎప్పుడైతే తండ్రి మా ఆత్మకు అవసరమైన మాటలను ప్రభువా మేము వినబోతుండగా మీ సహాయమును కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అదేవిధంగా తండ్రి ఈ వీడియో ద్వారా కూడా మీ వాక్యాన్ని వింటున్న మీ కుమారుడు మీ కుమార్తెలైన వాళ్ళందరికీ తండ్రి నిజంగా మంచి జ్ఞానం ఇచ్చి ఆత్మీయ శక్తినిచ్చి తండ్రి మీ వాక్యాన్ని ఆలోచించే భాగ్యమునిచ్చి కాపాడమని తండ్రి వేడుకొనుచున్నాము నాయన. అదేవిధంగా తండ్రి మీ కుమారుడైన మేము మీ వాక్యాన్ని విన్న తర్వాత మా హృదయములో స్థిరపరుచుకునే భాగ్యం ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలు, నా ఆత్మీయ సోదరి సోదరులారా, దయచేసి కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ఆలోచిద్దామండి. ఈరోజు మనము ఆలోచించవలసిన విషయం ఏమంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచెను కానీ మరణించలేదు అన్న విషయాన్ని మనము ఆలోచించటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రారంభిద్దామండి. ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న మాట నిజంగా నేను ఎక్కువ శాతం కన్నడలో ప్రసంగాలు ప్రసంగించేవాడని, కానీ దయచేసి ఒకవేళ తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా తప్పుగా మీకు కనిపిస్తే నన్ను క్షమించండి అని మీకు మనవి చేస్తున్నాను. నేను ఎక్కువ శాతం కన్నడలో ప్రసంగించేవాడిని కాబట్టి అనుకునగానే ఈ యొక్క మరి తెలుగులో ఈ యొక్క ప్రసంగం మాట్లాడవలసిన అవసరం వచ్చింది. దయచేసి మీ యొక్క తెలుగులో నేను మాట్లాడుతున్న మాట ఏమైనా తప్పు అయితే క్షమించమని మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ప్రారంభిస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తు విషయానికి వస్తే చాలామంది యేసుక్రీస్తుని ఆయన మరణించాడండి, ఆయన మరణించి తిరిగి లేచేను అని చాలామంది చెప్తున్న మాటల్లో మనము వింటాం. యేసుక్రీస్తు మరణించాడు అనే మాటను మనం చూస్తాం చాలామంది. కానీ విశ్వాసులు కానివ్వండి, కొంతమంది సేవకులు కానివ్వండి, యేసుక్రీస్తు మరణించాడు అనే మాటను చాలామంది చేస్తున్న ఉపయోగాన్ని మనము వింటున్నాం పిల్లరా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మరణించి ఉన్నాడా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చూసి ఆలోచిద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుప్రభు అంటున్నాడు, నా మాట ఎవరైతే వింటున్నారో, నా మాటను ఎవరైతే నా మాటకి ఎవరైతే కట్టుబడి జీవిస్తున్నారో, లేక నా మాట ప్రకారం ఎవరైతే బ్రతకాలని అనుకుంటున్నారో వాడు ఎన్నడూ మరణము పొందడు అని యేసుక్రీస్తు చెబుతున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియులారా, యేసును నమ్మిన వానికి మరణము అనేది లేదు. ఏమి లేదమ్మా, యేసుక్రీస్తును నమ్మిన వానికి మరణము అనేది లేదు. యేసుక్రీస్తుని నమ్మిన వానికి మరణము లేనప్పుడు, సోదరి సోదరులారా జాగ్రత్తగా ఆలోచించండి, యేసుక్రీస్తుని నమ్మిన వానికి మరణము లేనప్పుడు యేసుక్రీస్తుకి మరణం ఉంటుందా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుని నమ్మిన వాడే మరణము నుండి మరణము లేదు అన్నప్పుడు, కానీ యేసుక్రీస్తుకి మరణం ఉంటుందా అని మనం ఆలోచిస్తే అదేమైనా న్యాయమా? యేసుక్రీస్తుకి మరణము అనేది ఉన్నది అని ఒకవేళ ఎవరైనా అంటే
సోదరులారా, అదేమైనా న్యాయమైన మాటనా? చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. దేని వలన మనకి మరణం వస్తున్నదంటమ్మా? పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము వలన వచ్చేది మరణం, నీతి వలన వచ్చేది నిత్య జీవం. కానీ పాపము వలన వస్తున్నది మరణము అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమైనా పాపం చేసినవాడా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ఏమైనా పాపము చేసినవాడా అని మనం ఆలోచిస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు పాపము అనే శబ్దమే, పాపము అనే దానికి అర్థము లేని స్థితిలో జీవించిన శక్తివంతుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో పాపము అనేది లేనే లేదు అని ప్రతి మనిషి తెలుసుకునవలసిన విషయం, ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం. ప్రియులారా, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం, అదే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదివి ఆలోచిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చదవమ్మా. నా యందు పాపమున్నదని యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఇది. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలుగుతున్నారు? ఎవరు చూపించగలుగుతున్నారు? ఆలోచించండి. అంటే యేసుక్రీస్తులో పాపము లేదు అని మీరు ఒప్పుకొనవలసినదే, ఆ తర్వాత నేను ఒప్పుకొనవలసినదే. భూమి మీద ఎంతమంది మేధావులున్నా, ఎంతమంది మహాజ్ఞానులున్నా, ఎంతమంది పండితులున్నా కానీ యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలంటే, యేసుక్రీస్తు అనగా పాపము లేనివాడు అని ఖచ్చితంగా ఒప్పుకొనవలసిన అవసరత ఉన్నది సోదరులారా. అలాంటప్పుడు పాపము చేసిన వానికే మరణం, పాపము చేసిన వానికే మరణం, కానీ పాపము చేయలేని యేసుక్రీస్తుకి మరణం వస్తున్నదని, ఆయన మరణించాడు అని నీవు ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎలా అనగలుగుతున్నావు? సోదరుడా, నీవు ఆలోచించు. యేసుక్రీస్తు మరణించాడని నీవు ఎలా అనగలుగుతున్నావు? ఆలోచించు. ఒకవేళ నీవు యేసుక్రీస్తు మరణించాడు అని అంటే ముస్లిం సహోదరులు అంటున్నారు, నిజంగా యేసుక్రీస్తు మరణించాడని మీరంటారు. కానీ యేసుక్రీస్తు మరణించకుండా, యేసుక్రీస్తు మరణం చూడకుండా ఉండాలని దేవుని ప్రార్థించినాడు. ఆ దేవుని ప్రార్థిస్తే ఆ యేసుక్రీస్తుకి మరణము నుండి దేవుడు తప్పించిన వాక్యం మీకు తెలీదా అంటున్నారు ముస్లిములు. మీరు ఆలోచించండి. మీరేమో యేసును మరణించాడని మీరంటున్నారు, కానీ యేసుక్రీస్తు ఏమో మరణము తప్పించడానికి ప్రార్థిస్తే దేవుడు యేసుక్రీస్తుని మరణములో నుండి తప్పించి ఉన్నాడన్న వాక్యము బైబిల్లో రాయబడి ఉన్నది. అది మీకు తెలీదా అని చాలామంది ముస్లిం సహోదరులు మాట్లాడుతున్న మాటను కూడా ఒకసారి ఇబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూసి ఆలోచిద్దామండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, తన్ను అంటే యేసుక్రీస్తుని మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే మరణము నుండి యేసుక్రీస్తు తప్పించుకునే విషయం మనకు తెలిసినది, కానీ మరణము ఆయనని బంధించుట అసాధ్యం అనే వాక్యం కూడా మనకు తెలుసు.
యేసుక్రీస్తుని మరణం బంధించుట అసాధ్యం అనే వాక్యం మనకు తెలుసు. సోదరి సోదరులారా, యేసుక్రీస్తు మరణించలేదు. యేసుక్రీస్తు ఏం కాలేదు? మరణించలేదు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు పాపము చేయలేదు కాబట్టి, అన్యాయం చేయలేదు కాబట్టి, ఈ భూమి మీద దేనినైనా సంపాదించాలని ఆశపడలేదు కాబట్టి, అలాంటి యేసుక్రీస్తుకి మరణము అనేది ఎలా ప్రాప్తమవుతున్నదో మీరు ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. 15వ వచనము, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై, పాపము ప్రభావమై మరణమును కంటున్నది అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఏమైనా పాపం చేసినవాడా? ఒకవేళ యేసుక్రీస్తు ఏమైనా అన్యాయం చేసినవాడా? యేసుక్రీస్తు ఏమైనా మోసం చేసినవాడా? యేసుక్రీస్తు ఏమైనా నరహత్య చేసినవాడా? యేసుక్రీస్తు భూమి మీద ఏమైనా సంపాదించడానికి ఏమైనా ఆశపడినవాడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ఏ దానికి సంబంధించలేనివాడు కాదు. ఆయన నీతివంతుడు, దేనిని ఆశించే శక్తివంతుడు ఆయన కాదు. అలాంటప్పుడు ఆయనకు మరణము ఎలా సంభవిస్తున్నదో మీరు ఆలోచించండి. ఆయనకి మరణం ఎలా సంభవిస్తున్నదో మీరు ఆలోచించండి. యోహాను రాసిన సువార్త మరొక మాట. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనము చూసి ఆలోచిద్దామండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే ఒకప్పుడు వాడు మరణములోనే ఉన్నవాడు. అంటే నా మాట వినక మునుపు, నన్ను తెలుసుకునక మునుపు, యేసుక్రీస్తు పేరుతో బాప్తీసం తీసుకునక మునుపు ఒక మనిషి ఎక్కడుండేవాడు? మరణములోనే ఉండేవాడు. మరణములో ఉన్నవాడు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, యేసులోనికి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీరు ఆలోచించండి. అంటే ఒకప్పుడు బాధలు, వేదన, కష్టముతో నలుగుతున్నవాడు, బాధతో, వేదనతో, కష్టముతో నలుగుతున్నవాడు యేసును నమ్మిన తర్వాత ఆ మరణమనే బాధ నుండి జీవములోనికి ఆయన దాటి ఉన్నాడు. కానీ ఆయనకు మరణం అనేది లేదు. యేసును నమ్మినవాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దాటిన వానికి మరణము లేదు. యేసు క్రీస్తును నమ్మినవాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నప్పుడు యేసుకు మరణం ఎలా వస్తున్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుకు మరణం వచ్చే అవకాశం ఉన్నదా అని మనం ఆలోచిస్తే యేసుకి మరణం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఒకవేళ మనం ఒకప్పుడు మరణములో ఉన్నాం, అనగా బాధల్లో ఉన్నాం, అన్యాయములో ఉన్నాం, అక్రమములో ఉన్నాం. కానీ అలాంటి మనము యేసుక్రీస్తు వలన మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము. కానీ ఇక మనకు మరణము అనేది ప్రాప్తమయ్యే అవకాశము లేదు. అలాంటప్పుడు మరణములో నుండి దాటిస్తున్న యేసుక్రీస్తుకు మరణం ఎలా ప్రాప్తమవుతున్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరులారా అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. సోదరి, మరణం ఎలా ప్రాప్తమవుతున్నది? మరణం వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా అని మనం ఆలోచిస్తే యేసుకు మరణము లేదు. యేసుక్రీస్తు మరణించలేదు. ఆయనను మరణము బంధించుట అసాధ్యం. అసాధ్యం అనే మాట మనకు తెలుసు. సోదరులారా, యేసుక్రీస్తు నిజంగా నీతివంతుడు.
యేసుక్రీస్తు ఏ విధమైన అన్యాయం చేయాలని ఆశపడినవాడు కాదు. అలాంటప్పుడు ఆయనకి మరణము ఎలా సంభవిస్తున్నదో ఒక్కసారి మరియు ఆలోచించండి సోదరి సోదరులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి చదవమ్మా. 3వ వచనము, నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగిస్తున్నాను. కొరింథీయులకు పౌలు రాస్తున్న పత్రికలో ఒక మాట ఏమంటానంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశములలో మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమందు లేపబడెను అనే మాట మనము బైబిల్లో చూస్తాం. మరణించి పాతిపెట్టబడి 3వ దినమందు లేపబడెను అనే మాట బైబిల్లో లేదు. ఎందుకు లేదు అని అంటే, యేసుక్రీస్తు పాపము చేసి ఉంటే ఆ మాట యేసుక్రీస్తుకి ప్రాప్తమయ్యేది. కానీ యేసుక్రీస్తు పాపము చేయలేదు కాబట్టి యేసుక్రీస్తుకి మరణము అనేది ప్రాప్తమయ్యే అవకాశము లేదు అని బైబిల్లో స్పష్టంగా చెప్పుతున్నది సోదరి సోదరులారా. అందువలన ఈరోజు యేసుక్రీస్తు మరణించాడండి అని చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు మాట్లాడుతున్న మాటలు విని అనేక మంది ముస్లిం సహోదరులు అంటున్నారు, యేసుక్రీస్తు మరణించలేదు. ఎందుకు మరణించలేదు అంటే, యేసుక్రీస్తు మరణము నుండి తప్పించే దేవునికి ప్రార్థించాడు, ఆయన యేసుక్రీస్తుని మరణము నుండి తప్పించి ఉన్నాడు అన్న వాక్యాన్ని ముస్లిం సహోదరులు చూపిస్తున్నారు. కానీ ముస్లిం సహోదరులు ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు అని యేసుక్రీస్తు మరణించలేదు అనటం లేదు. కానీ పాపము చేస్తున్న వానికి మరణం, అన్యాయం చేస్తున్న వానికి మరణం, అక్రమం చేస్తున్న వానికి మరణం అని బైబిల్లో స్పష్టంగా రాస్తున్నప్పుడు మీరెందుకు యేసును మరణించాడని చెప్పగలుగుతున్నారు అని అంటే, యేసుక్రీస్తుకు మరణమే లేదు. మనకే మరణము లేనప్పుడు యేసుక్రీస్తుకి ఎలా మరణం అవుతున్నదో మీరు ఆలోచించండి సోదరి సోదరులారా. ఒకప్పుడు మనం మరణములో ఉన్నాం, అనగా బాధలలో ఉన్నాం, వేదనలో ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు మరణము నుండి జీవములోనికి దాటించి ఉన్నాడు. కానీ మనకు మరణం అనేది లేనే లేదు అని యేసు ప్రభు చెబుతున్న మాటను మనం గ్రహిస్తే యేసుక్రీస్తుకు మరణం ఎలా వస్తున్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరి సోదరులారా. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట, 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసి ఆలోచిద్దామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పాపం చేస్తున్న వారికి 2వ మరణం. పాపం చేస్తున్నవాడు భూమి మీద ఉన్నప్పుడు బాధ అనుభవిస్తున్నాడు కాబట్టి అది మొదటి మరణం అని బైబిల్లో స్పష్టంగా చెబుతున్నాడు సోదరి సోదరుడా. అలాంటప్పుడు యేసుక్రీస్తు మనము భూమి మీద మరణం పొందలేదు. ఒకప్పుడు మరణములో ఉన్న మనము జీవములోనికి దాటి ఉన్నాము. అది యేసుక్రీస్తే మనల్ని దాటించి ఉన్నాడు. దాటించిన ఆయన మరణిస్తాడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచెను కానీ మరణించలేదు సోదరి సోదరుడా. అలాంటప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అనోక సంగతి ఏమిటి సార్ అని మీరు అడగవచ్చు. అనోకు మరణం పొందకుండా కొనుపోబడెను అనే మాట రాయబడి ఉన్నది కదా, దాని విషయం ఏమిటి అని ఒక్కసారి మీరు అడగవచ్చును. సోదరి సోదరులారా, నేను కూడా ఈ విషయాన్ని చాలామందిని అడిగి ఉన్నాను. కానీ ఒక్కొక్క రీతిగా వాళ్ళు సమాధానం చెప్పిన విధానాన్ని కూడా నేను విన్నాను. కానీ దానిని నేను ఒకసారి మీకు చెబుతూ మరి సరైన జవాబు ఏమిటో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిద్దామండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక
ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని అందరూ చదువుకుందామమ్మా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను అనే మాట నేను కూడా చాలామంది సేవకులను ఈ ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, హనోకు మరణము చూడలేదు, ఆయన కళ్ళతో తన మరణాన్ని ఆయన చూడలేదండి అని చెప్పిన వాళ్ళ సమాధానాన్ని కూడా నేను విన్నాను. ఇంకా కొంతమంది అంటే, హనోకు మరణం పొందలేదని నీవు అంటున్నావు కదా, అలాగైతే కీర్తన గ్రంథంలో ఒక మాట చదువు అని నాకు చూపించిన వాళ్ళు. ఏమని? కీర్తన 89వ కీర్తన 48వ వచనాన్ని వాళ్ళు చదివిపించి నాకు ఈ యొక్క సమాధానం చెప్పిన సేవకులను కూడా నేను చూసి ఉన్నా. అది కూడా ఒకసారి చదువుకుందాము. కీర్తన 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక, ఇక్కడ ఒక మాట మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అనే మాట కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. అలాంటప్పుడు హనోకు మరణము పొందకుండానే ఉన్నాడా? హనోకు మరణం పొందకుండానే ఉన్నాడా? సోదరులారా, ఆ విషయం నీకు తెలీదు. కీర్తన గ్రంథములో మాట ప్రకారం మనం ఆలోచిస్తే భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా మరణం పొందకుండా ఉండలేడు. అట్లాంటప్పుడు హనోకు కూడా మరణం పొందే ఉన్నాడు అని చెప్పిన వాళ్ళ మాటను కూడా నేను విన్నాను. అలాంటప్పుడు మరి మరణం పొందకుండా కొనిపోబడెను అని ఈ బైబిల్లో ఇక్కడ ఇలా ఎందుకు రాయబడింది సార్ అంటే, దానికి సమాధానం చెప్పలేక వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూస్తాం. ఎందుకంటే చాలామంది మాకు తెలుసు అనేవాళ్ళు మరొక్కసారి ప్రశ్న అడిగితే వాళ్ళు తిరిగి సమాధానము చెప్పాలన్న తగ్గింపులలో ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పినది నమ్మాల్సిందే, అంతే. అలాంటి సేవకులను నేను కూడా ఈ ప్రశ్న అడిగితే వాళ్ళ సమాధానం చెప్పే సమాధానం ఏమంటే, కీర్తన గ్రంథములో ఉన్న మాటనే వాళ్ళు చూపించి సమాధానం చెప్పారే తప్ప నిజంగా అది సరైన సమాధానం కాకపోయినది అని మేము అడిగినా కూడా వాళ్ళు తిరిగి సమాధానము చెప్పలేదు. మరొకసారి చదవమ్మా. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే హనోకు కూడా మరణము చూసే ఉన్నాడు అంటారు. కానీ హనోకు మరణం చూడకుండా కొనిపోబడెను అని ఇబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది కదన్నా అంటే వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేదు. ఎందుకు అని మనం ఆలోచిస్తే సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హనోకు మరణం పొందకుండా కొనిపోబడెను అంటే దాని భావం ఏమంటే, హనోకు బాధను అనుభవించకుండా కొనిపోబడెను. కన్నడ బైబిల్లో మీరు తీసి చదవండి. కన్నడ బైబిల్లో ఇదే మాట, ಹನೋಕು ಮರಣವನ್ನು ಅನುಭವಿಸದೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟಿದ್ದು ನಂಬಿಕೆಯಿಂದಲೇ అనే మాట అక్కడ కన్నడ బైబిల్లో ఉంటుంది. అంటే మరణವನ್ನು అనుభవిసదే అంటే మరణాన్ని అనుభవించకుండా, దాని రుచి ఏమో దాని బాధ ఏమో అనుభవించకుండా హనోకు కొనిపోబడెను కానీ నిజంగా తన దేహాన్ని వదిలిపెట్టి పోలేదు అని కాదు. హనోకు చనిపోతున్నప్పుడు బాధను అనుభవించకుండా పోయిన విధానాన్ని మనము చూస్తాం. ఈ లోకంలో యేసుక్రీస్తు శిలువపైన బాధను అనుభవించిన విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా భక్తులు ఎంతోమంది బాధను అనుభవిస్తూ చనిపోతున్న వాళ్ళని చూస్తాం. కానీ వాళ్ళందరూ బాధను అనుభవించి చచ్చిపోతే హనోకు మాత్రము భూమి మీద బాధను అనుభవించకుండా కొనిపోబడెను. అంటే దేహాన్ని వదిలే ఉన్నాడు కానీ బాధ అనుభవించలేదు. చచ్చిపోయేటప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు ఏం అనుభవించలేదప్ప, బాధని అనుభవించకుండా కొనిపోబడెను. మరి అలాగైతే కీర్తన గ్రంథములో ఉన్న భావం ఏమి అని మనం ఆలోచిస్తే, అమ్మ చదవ మీద ఒకసారి కీర్తన గ్రంథంలో ఉన్న మాటలో ఉన్న భావం ఏమో ఒకసారి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అనే ప్రశ్న ఇక్కడ
మనకి కనబడుతున్నది. మరణమును చూడక బ్రతుకు నరడెవడు అంటే ఎవడు అంటే ఎవరు, అది ఎవరికి మాట్లాడిన మాట అమ్మ కిందకు చదవమ్మా. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను, ఇక్కడ మీరు ఆలోచించాలి, తన్ను తాను అంటే యేసుక్రీస్తుని కాక దేవుని కాక తన్ను తాను చదవమ్మా, తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు అంటే పాతాళ లోకాన్ని తన్ను తానే అంటే నా అంతటా నేనే తప్పించుకునలేను, మీ అంతటా మీరు తప్పించుకునలేరు. కానీ ఎవరి వలన మనం పాతాళ లోకాన్ని తప్పించుకునగలుగుతున్నాము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనం పాతాళ లోకాన్ని తప్పించుకుంటాము అంటే నిజం. ఒకవేళ నేను యేసుక్రీస్తును కాక పాతాళ లోకాన్ని తప్పించుకుంటాను అంటే ప్రశ్న ఎవరికది? నాకే. ఏమని? తన్ను తాను పాతాళం వశము కాకుండా పాతాళంలో ఉన్న బాధను అనుభవించకుండా తప్పించుకునగలవాడు ఎవడు అంటే ఆనాటి కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను పాతాళ లోకాన్ని నా స్వత జ్ఞానముతోనూ సొంత నీతితోనూ పాతాళ లోకాన్ని తప్పించుకుంటాను అనేవాళ్ళు ఆనాటి కాలంలో ఉన్నారు, ఈనాటి కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మాట్లాడిన మాటే తప్ప అది యేసు మాటకు లోబడిన వాళ్ళకు కానీ దేవుని మాటకు లోబడిన వాళ్ళకు కానీ వర్తించే మాట కాదు అని ఇక్కడ స్పష్టంగా మీరు ఆలోచించాలి సోదరి సోదరుడా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి ఆలోచిద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా తాను దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. తాము స్వనీతిని స్థాపించుకునే వాళ్ళు ఉన్నారు ఆనాటి కాలంలో. యేసుక్రీస్తు కాలములో ఎవరున్నారమ్మా అని మనం ఆలోచిస్తే స్వనీతి పరులు, స్వనీతిని స్థాపించాలనుకునే వాళ్ళు, దేవుని నీతికి లోబడలేని వాళ్ళు స్వనీతి పరులు. వాళ్ళు అనుకుంటారు మేము నీతివంతులు కాబట్టి పాతాళ లోకాన్ని మాయంతట మేము తప్పించుకునగలుగుతున్నాం అనుకునే వాళ్ళు ఆనాటి కాలంలో ఉన్నారు, యేసుక్రీస్తు కాలంలో ఉన్నారు, ఈనాటి కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వర్తించే మాట కీర్తన 89:48 వచనంలో ఉన్న భావం వాళ్ళకు వర్తిస్తున్నదే తప్ప యేసుకు లోబడిన మనకు కానీ దేవుని మాటకు లోబడిన మనకు కానీ ఇది వర్తించదు అన్న మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అనోకు విషయానికి వచ్చేసరికి ఈ లోకములో అనోకు చనిపోతున్న సమయంలో బాధ కష్టం అనుభవించకుండా కొనపోబడెను. అనేక మంది భక్తులు చనిపోతున్నప్పుడు బాధను అనుభవిస్తూ చనిపోతే అనోకు మాత్రం బాధను అనుభవించకుండా చనిపోయేను. దానికి ಕನ್ನಡ ಬೈಬಲ್ಲು ಮರಣವನ್ನು ಅನುಭವಿಸದೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟಿದ್ದು ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ ఒక వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మరణము అనగా ఆయన బాధని అనుభవించకుండా కొనుపోబడెను అన్న మాటే తప్ప నిజంగా ఆయన చనిపోకుండా కొనిపోబడెను అనే మాట కానే కాదు అన్న మాటని మీరు జాగ్రత్తగా ఆలోచించి దేవుని మాటకు లోబడి ఆ వాక్యాన్ని ఇంకా మీరు ఆలోచించి ఒకవేళ అది నిజమైతే మీరు ఇంకా కొంతమందికి తెలియజేయాలని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తాను. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నాయన మీ కుమారుడైన మేమందరము తండ్రి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిను కానీ మరణించలేదు అన్న విషయాన్ని మేము విన్నాం ప్రభువా. మరి తండ్రి మేము కూడా భయము భక్తి కలిగి జీవిస్తే ఈ లోకంలో మరణం నుండి మరి జీవములోనికి దాటి పాతాళ లోకాన్ని తప్పించుకునగలుగుతున్నామే కానీ ఒకవేళ తండ్రి మాలో అహంకారముతో కానీ తండ్రి మేము నీతివంతులనే గర్వం మాలో ఉంటే ప్రభువా మేము పాతాళ లోకాన్ని తప్పించుకునలేము అన్న విషయాన్ని తెలుసుకున్నాం ప్రభు. అలాంటి మనస్సు మాలో లేకుండా ప్రతి విషయంలో తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మాటకు లోబడి పాతాళ లోకాన్ని తప్పించుకునాలని
సమాధాన మనస్సు కలిగి జీవించటానికి మీ సహాయమును కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇది వీడియో ద్వారా కూడా మీ కుమారులు మీ మాటలు వింటున్న వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి మరి ప్రతి దినము తండ్రి మీ వాక్యం కోసం ఆతృతపడుతున్న మీ కుమారులను మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.